అర్థం చేసుకునే ఒక విషయానికి డెవలప్ అవుతుంది. జ్ఞానం రాగానే నువ్వు అర్థం చేసుకున్నావు అనేది ఏం కాదు. ఆల్రైట్, ఇప్పుడు మీరు 10th క్లాస్లో బోల్డ్ అంత చదువుకున్నారు కదండి, బోల్డ్ అని చదువుకున్నారు కదా. ఏదో ఒక పుస్తకం నాకు ఇవ్వండి, దాంట్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు అది గుర్తున్నదో లేదో చూద్దాం. ఉండదు. ఎందుకంటే ఆ జ్ఞానం అండర్స్టాండింగ్లోకి రాలేదు. ఆ జ్ఞానం ఎగ్జామ్ రాయటానికి వచ్చింది. ఎగ్జామ్ రాసేసి సీదేసి వదిలేసాం. యు అండర్స్టాండ్? కానీ ఒక్కసారి అది అండర్స్టాండింగ్లోకి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా A for, ఈరోజు కూడా గుర్తున్నది. ఎందుకు? అది అవగాహనలోకి వచ్చింది. యు అండర్స్టూడ్ దట్, అది లోపలికి వచ్చింది. సో ఎప్పుడైతే జ్ఞానం అది అవగాహనకి అర్థం చేసుకునే లెవెల్లోకి వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు దీన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి అంటే, జ్ఞానం అనేది ఎలాగ వస్తుంది అంటే, జ్ఞానం అనేది దేవుని వాక్యాన్ని వింటే వస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం వినగానే బైబిల్ ఏం చెప్తుంది అంటే, వినుట వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం వస్తుంది. సో విశ్వాసం అనేది ఏదో వింటే వస్తుంది. హలో, విశ్వాసం అనేది ఏదో వింటే వస్తుంది. ఏది వింటే? దేవుని వాక్యాన్ని వింటే వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో, ఆ విన్న దేవుని వాక్యం ఇన్ఫర్మేషన్, అది ఇన్ఫర్మేషన్. సో వన్స్ రైట్ ఇన్ఫర్మేషన్, మంచి కరెక్ట్ దేవుని వాక్యంలో ఉన్న సమాచారం నీకు అందిద్దో, ఇన్ఫర్మేషన్ అందిద్దో, అది మంచి సమాచారం కాబట్టి నువ్వు విన్నావు. కాబట్టి వినుట ద్వారా నీకు ఫెయిత్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఫెయిత్ ఇన్ఫర్మేషన్ వస్తుందో, జాగ్రత్తగా గమనించండి, అక్కడ వరకు నువ్వు వినేసావు, నీకు ఫెయిత్ వచ్చింది, బాగానే ఉన్నది, అబ్బా జీవితం బాగున్నది అంటే మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు మీరు విన్నారు, మీకు జ్ఞానం వచ్చింది, ఫెయిత్ వచ్చింది, ఫెయిత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆందోళన రాకుండా మానేసిందా? నో. కష్టాలు రాకుండా దూరంగా ఉన్నాయా? నో. కొంతమందికి బ్లెస్సింగ్స్ కావాలి కానీ ఇంకా ఎందుకు రావట్లేదని తప్పకుండా అలాంటి ప్రశ్నలు ఉన్నాయి మీ జీవితంలో, నాకు తెలుసు. దెన్ వేర్ వెంట్ రాంగ్? ఎక్కడ రాంగ్ అయిపోయింది అంటే, ఇక్కడ రాంగ్ అయిపోయింది. నేను అదే విషయం రకరకాలుగా చెప్తున్నాను. ఎక్కడ రాంగ్ అయిపోయింది అంటే, జాగ్రత్తగా గమనించండి. వెన్ ద నాలెడ్జ్ గ్రోస్ టు అండర్స్టాండింగ్, ద అండర్స్టాండింగ్ నీడ్ టు బి అప్లైడ్. సో వన్స్ ఇట్ ఈస్ అప్లైడ్ అండ్ పుట్ ఇన్ టు యాక్షన్, జాగ్రత్తగా గమనించండి. ఏ నాలెడ్జ్ అయితే నీకున్నదో, ఏ జ్ఞానం అయితే ఉన్నదో, నువ్వు అది అప్లై చేసినప్పుడు, జీవితంలో నువ్వు అనుభవించుకున్నప్పుడు, అది యాక్షన్లోకి వచ్చినప్పుడు, సో వెన్ ది నాలెడ్జ్ కమ్స్ ఇన్ టు యాక్షన్, ఇట్ చేంజెస్ ఇన్ టు విజ్డమ్. దెన్ ఇట్ బికమ్స్ కంప్లీట్. విజ్డమ్ ఈజ్ నాలెడ్జ్ ఇన్ యాక్షన్. ఎంతమందికి నాలెడ్జ్ ఉన్నది? అందరికీ ఉన్నది. చిన్నప్పటి నుంచే చదువుకుంటున్నాం బైబిల్. Psalm 23 చెప్పండి, గబగబా లేక్స్ చెప్పేస్తాం. ఆల్రైట్. Psalm 23లో అసలు ఫస్ట్ వర్డ్స్ ఏంటి? దానికంటే ముందు ఇంకో విషయం అడుగుతాను, ఎంతమందికి అవసరాలు ఉన్నాయి? ఎంతమందికి అందరికి అవసరాలు ఉంటాయి? ఎస్ ఆర్ నో? అందరికి అవసరాలు ఉంటాయి. సో ఎప్పుడు అవసరాల గురించి ప్రార్థన చేస్తానే ఉన్నావు అంటే, నీకు నాలెడ్జ్ ఉన్నది, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, అవగాహనని నువ్వు యాక్షన్లో పెట్టలేదు, అందుకే నీకు చాలా నీడ్స్ ఉన్నాయి. అండ్ వాట్ డస్ ఫస్ట్ వర్డ్ సేస్? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఐ షల్ నాట్ బి ఇన్ వాంట్. ఐ హ్యావ్ నో నీడ్స్. ఈ కీర్తనకారుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే, నాకు ఏ నీడ్స్ లేవు అంటున్నాడు. నాకు ఏ అవసరాలు లేవు, ఎందుకంటే యెహోవా నా కాపరయ్యాడు కాబట్టి. And so once you begin to put that knowledge into action and never pray for your needs, you got the wisdom of God. Amen.